ఈరోజు మనం ఆలోచించే విషయం ఏంటంటే మత్తయి సువార్త 22వ అధ్యాయాన్ని తీద్దాం. అక్కడే మనకు ఒక టైటిల్ కనపడుతుంది. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15 నుంచి 21 వచనాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 15 నుంచి 21 వచనం. అప్పుడు పరిసయ్యులు వెళ్ళి మాటలలో ఆయనను చిక్కుపరచుకున్న వాళ్ళని ఆలోచన చేయొచ్చు. ఎవరిని అనంటే సందర్భము పరిసయ్యులకి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి. బోధకుడా, నీవు సత్యవంతుడు అయి ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు నీవెవరినీ లక్ష్య పెట్టవనియు మోమాటం లేనివాడనియు ఎరుగుదాము. నీకేమి తోచుచున్నది? కైసరికి పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన వద్దకు పంపారు. యేసు వారు చెడితనం ఎరిగి, వేషధారులారా నన్నెందుకు శోధించున్నారు? పన్ను రోక ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు ఒక దేనారం తెచ్చిరి. అప్పుడు ఆయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరి విని వారిని అడగగా వారు కైసరవనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును దేవునివి దేవునకును చెల్లించుడని వారితో చెప్పిను అని చెప్పేశాడు. ఇక్కడ వాళ్ళు ఒక ప్రశ్న వేస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరో ప్రశ్న, అంటే ప్రశ్నకే మరో ప్రశ్న సందేశం ఏంటంటే, మీరు పట్టుకొచ్చిన పై వ్రాత ఎవరిదనంటే వాళ్ళు ఎవరిదని చెప్పారు? కైసరివి అని చెప్పారు. అందుకు ఆయన, అలాగైతే కైసరివి కైసరునకును దేవునివి దేవునకును దేవునికిని చెల్లించడని వారితో చెప్పిను అని చెప్పేశాడు. అదే టైటిల్. కైసరువేవి కైసరునకు చెల్లించవలసినవేవి, దేవునివేవి దేవునికి చెల్లించవలసినవేవి అనే టైటిల్ ఈరోజు మనము ఆలోచించేద్దాము. కైసరువి కైసరుకు ఇవ్వమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు, దేవునివి దేవునికి ఇవ్వమన్నాడు. అప్పుడు కైసరువేవో మనకు తెలియాలి, కైసరికి ఏం చెల్లించాలో కూడా తెలియాలి. దేవునివేవో తెలిస్తే దేవునికి ఎలా చెల్లించాలో మనకు అర్థమవుతుంది. సంఖ్యాకాండము 18వ అధ్యాయం. దీన్ని మీరు అందరూ టైటిల్గా పెట్టుకోండి. మన విషయంలోకి వెళ్ళిపోదాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయము. మనం చరిత్ర చూస్తుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సందర్భం ఎందుకు చెప్పారో కూడా, దాని వెనకాల ఎంత అర్థం ఉందో కూడా మనము ఖచ్చితంగా గ్రహించాలి. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 20 వచనం చదువుదాం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 20 వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనే, వారి దేశములలో నీకు స్వాస్థ్యము కలదు, వారి మధ్యన నీకు పాలు ఉండదు, ఇశ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యమును నేనే అని చెప్పేశాడు. ఎవరితో మాట్లాడతారంటే తండ్రైన దేవుడు అనగా పాత్రలో యెహోవా కనబడిన ఆయన అహరోనుతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, మరియు యెహోవా అహరోనుతో ఇట్లానే మాట్లాడుతుంది, అహరోను గారితో ఇట్లానే, వారి దేశములలో నీకు స్వాస్థ్యం కలుగదు. ఎవరి దేశములలో? ఎవరైతే ఇశ్రాయేలుకి ఇస్తానన్న దేశాలు ఏదన్నాయో వాంట్లో నీకు స్వాస్థ్యం కలగదు. వారి మధ్యను నీకేముండదు? పాలు ఉండదు. అంటే వారి మధ్య నీకేముండదు అంటే ఇశ్రాయేలు మధ్య నీకు పాలు ఉండదు. ఇశ్రాయేలు మధ్యను నీ పాలు నీ స్వాస్థ్యమును నేనే అని చెప్పేశాడు. నీ పాలు ఎవరనంటే ఇశ్రాయేలు కాదు, నీ పాలు ఏంటంటే దేశం కాదు, కానీ నీ పాలు ఎవరనంటే కనుక నేనే, నీ స్వాస్థ్యం ఎవరంటే కనుక అది కూడా నేనే అని చెప్పేశాడు. నీ స్వాస్థ్యం ఎవరంటే నేనే, నీ పాలు ఎక్కడదంటే నాదే అని తెలియజేస్తున్నాడు దేవుడు. మరొక వచనం చెబితే అదే సంఖ్యాకాండము 18వ అధ్యాయం 21 వచనం చదువుతాం. ఇదిగో లేవీయులు చేయి సేవకు, ఎందుకంటే అహరోను సంతతిని మాత్రమే దేవుడు పాత నిబంధనలో యాజకత్వాన్ని చేయడానికి వాడుకుంటాడు. 18వ అధ్యాయం 21 వచనం. లేవీయులు చేయి సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగా ఇచ్చి తిని అని చెప్పేశాడు. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? అహరోనుతో మాట్లాడుతున్నాడు. అహరోను ఎవరు? ప్రధాన యాజకుడు. ఈ ప్రధాన యాజకుడి దగ్గరికి వస్తేనే కానీ వీళ్ళు బలర్పించాలన్నా అర్పణలు అర్పించాలన్నా అవకాశం ఉండదు. ప్రత్యక్ష గుడారంలోనికి పరిశుద్ధ స్థలంలోకి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవలసిన ఒకే ఒక వ్యక్తి ఆయన ఎవరంటే అహరోను సంతతి వారు. ఇప్పుడు అహరోనుతోని డైరెక్ట్గా మాట్లాడేస్తాను దేవుడు. ఏమనంటే ఇదిగో
లేవీయులు చేసే సేవకు అనగా ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు, అంటే మరొకరు వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఈ ప్రధాన యాజకుడి చేతనే పాత నిబంధన సంబంధమైన శరీర సంబంధమైన బలులు అర్పించడానికి అవసరం. అందుకోసమే ప్రత్యక్ష గుడారం యొక్క సేవకు నేను ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగములన్నిటినీ వారికి ఎలా ఇచ్చంటే దేవుడు స్వాస్యముగా ఇచ్చితిని అని చెప్పేశాడు. ఎవరు దశమ భాగాలు? ఇశ్రాయేలీయుల యొక్క దశమ భాగాలు. కానీ ఈనాడు సమాజంలో దశమ భాగం ఎవరు ఇవ్వారో తెలియదు, ఎందుకు ఇవ్వాలో తెలీదు, ఏ ఉద్దేశం ఎంత ఏమన్నాడో తెలీదు, ఇస్తే ఉపయోగాలు ఏంటి, ఇస్తే దీవెనలు ఏంటి, ఇవ్వకపోతే శాపం ఏంటి అనేది ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సింది క్రైస్తవులు కాదు. ఇది తెలుసుకోవాల్సింది ఎవరంటే ఇశ్రాయేలీయులు. ఎందుకంటే అసలు దశమ భాగం ఎవరికి సంబంధించిందంటే ఇశ్రాయేలీయులకి సంబంధించింది అని చెప్పేశాడు. ఎందుకంటే వాడు స్వాస్థ్యానికి ఇచ్చేసాడు దేవుడు. నేను అనగా తండ్రి దేవుడిని, నేను ఇశ్రాయేలు యొక్క దశమ భాగములన్నిటినీ వారికి స్వాస్యముగా ఏం చేసి ఇచ్చితిని అని చెప్పేశాడు. వెంటనే దశమ భాగం అంటే గుర్తురావాల్సిన క్రైస్తవులు కాదు. ఈనాడు చాలా మంది స్టేటస్లు పెట్టి ఏం చేస్తున్నారంటే కనుక దశమ భాగాలు ఫోటోలు పెడుతున్నారు. చాలా మంది దశమ భాగాలు మీరు ఇవ్వాలని పెడుతున్నారు. చాలా మంది క్రైస్తవులు దశమ భాగం ఇవ్వాలి, లేకపోతే మీకు శాపం వస్తుంది, లేకపోతే మీకు దీవెన రాదు, మీరు చేసే పనులు అభివృద్ధి జరగదు అని దశమ భాగం పేరట క్రైస్తవులు ఏం చేస్తారంటే రుద్ది అబద్ధ బోధలు చేస్తున్న చాలా మంది ఉన్నారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడాడు. కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి, దశమ భాగమే నేను నీకేస్తున్నాను, వాళ్ళకి స్వాస్థ్యం ఇచ్చాను అని ఎవరు చెప్పాడు దేవుడు? దశమ భాగాలు ఇశ్రాయేలు యొక్క స్వాస్థ్యము. మనకి క్రొత్తలో కూడా చూస్తే కనుక హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం చదువుతాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 7వ అధ్యాయం 5వ వచనం మనకి పాతంలో జరిగిన చరిత్రని క్రొత్త నిబంధనలో హెబ్రీ రచయిత 7వ అధ్యాయం ప్రస్తావిస్తున్నాడు. ఏమనంటే, మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు. లేవి యాజకత్వం ఎవరో లిస్ట్ తెలుసు కదా మనకి. నిర్గమకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే మీకు అర్థమైపోద్ది, తెలుసు కదా మీకు. ఒకసారి మరలా ఆ విషయాన్ని చూపిస్తున్నాను. నిర్గమకాండము 28వ అధ్యాయము 1వ వచనం. నిర్గమకాండం 28వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. పాత నిబంధన, మరియు నాకు యాజకత్వం చేయటికే, ఎవరికి? తండ్రైన దేవునికి యాజకత్వం చేయడానికి దేవుడు ఎవరిని అనుకున్నాడంట? మరియు నాకు యాజకత్వం చేయటికే నీ సహోదరుడైన, ఎవరు సహోదరుడు? మోషే గారి సహోదరుడు. నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలు నుండి నీ యొద్దకు పిలిపింపుము అని చెప్పేశాడు. అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా ప్రత్యక్ష గుడారంలోకి వచ్చి దేవుని సేవ చేయాలన్నా, యాజకత్వం చేయాలన్నా, సేవకత్వం అర్పించాలన్నా దేవుడు ఎన్నుకున్న గోత్రం ఏదనంటే లేవి గోత్రం. ఆ లేవి గోత్రానికి ఇశ్రాయేలు ఏ అర్పించాలంటే కనుక ఇశ్రాయేలుకి దశమ భాగాన్నింటినీ దేవుడు ఎలా ఇచ్చాడంట? స్వాస్థ్యం ఇచ్చాడు అని చెప్పేశాడు. కాబట్టి ఈ లిస్టులో ఉన్నవారే లేవి. మనకి హెబ్రీ పత్రిక వచ్చాయి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 5వ వచనం చాలా జాగ్రత్తగా వినాలి మీరు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదివేద్దాం. లేవి కుమారులలో మరియు లేవి కుమారులలో నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసమున నుండి పుట్టినను, ఎవరి నుంచి వచ్చారంటే అలా అబ్రహాము వంశం. ఎందుకంటే అబ్రహాము కుమారుడు ఎవరు? ఇస్సాకు కుమారుడు ఎవరు? యాకోబు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతమంది ఎవరు? 12 మంది ఇశ్రాయేలు. ఆ 12 మందిలో వచ్చిన 4వ గోత్రం ఎవరు? లేవి. ఈ లేవి గోత్రంలో ఉన్నవారు ఎవరు? యాజకత్వం చేసేవారు. అంత చరిత్ర ఉంది. ఊరికి చెప్పలేదు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యాజకత్వం చేసేది ఎవరంటే లేవి గోత్రం. వీళ్ళందరూ ఎవరి గర్భవాసం నుండి వస్తారంటే కనుక అబ్రహాము గర్భవాసం నుండి వస్తారు అని చెప్పేశాడు. మరియు లేవి కుమారుల నుండి యాజకత్వం పొందువారు తమ సహోదరులు అబ్రహాము గర్భవాసం నుండి పుట్టినను ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద, దేని చొప్పున? క్రొత్త నేను చొప్పున కాదు, దేని చొప్పున?
ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతు పుచ్చుకొనుటకు ఆజ్ఞని పొంది ఉన్నారు అని చెప్పేశాడు. ఏం పొంది ఉన్నారు? లేవీలు మాత్రమే. ఏ లేవీలు? అబ్రాహాము గర్భవాసుల నుంచి వచ్చిన ఇస్సాకు కుమారుడని యాకోబు పుట్టిన 12 కుమారుల్లో ఈ ఇశ్రాయేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే ఆనాడున్న ఇశ్రాయేలుకి ఆజ్ఞ ఇవ్వడానికి లేదా ఆజ్ఞ ఇచ్చి దశంభాగాన్ని పొందడానికి వీళ్ళు మాత్రం ఎవరంటే అర్హులు. మరి ఈనాడు చాలా మంది మతశాఖల వారు మీరు దశంభాగం ఇవ్వాలి లేకపోతే నాశనం అయిపోతారు, దశంభాగం ఇవ్వాలి మీకు శాపం అయిపోతారంటే దశంభాగం అనే ఆజ్ఞ వీళ్ళకి చెప్పడానికి రైట్స్ ఎక్కడ? వీళ్ళకి ఎవరిచ్చారు? వీళ్ళకి ఆజ్ఞది ఎవరు చెప్పారు? వీళ్ళకి ఆజ్ఞది అంటే నువ్వు డబ్బులు లాగాలని డబ్బులు దోచేయాలని ఏం చేస్తావంటే క్రైస్తవునికి ఇవ్వలేని ఆజ్ఞని, క్రైస్తవులు చెప్పకూడని ఆజ్ఞను కూడా చెప్పేస్తానంటే మనుషుల్ని ఎంత శాపగ్రస్తులు చేస్తున్నారో ఇది ఖచ్చితంగా మనం అందరం ఎరగాలి. వాళ్ళ తప్పించి ఆజ్ఞ ఎవరికంటండి? ధర్మశాస్త్రము చొప్పున వారి యొద్ద అనగా ఎవరో కూడా చెప్పేస్తున్నాడు, వారి యొద్ద అనగా ప్రజల యొద్ద 10వ వంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొంది ఉన్నారు. ఎవరు? లేవీలు మాత్రమే. గాని ఒక కండిషన్ చెప్పేశాడు, వారితో సంబంధించిన వంశావళి లేని వాడైన మెల్కీసెదకు అబ్రాహాము యొద్ద 10వ వంతు పుచ్చుకొని వాగ్దానం పొంది ఆశీర్వదించును అని చెప్పేశారు. మెల్కీసెదకుని దేవుడు ఎందుకు అనుకుంటాడు? క్రొత్త నిబంధనలో అహరోను సంతతి పాతన యాజకత్వ విషయంలో ఫెయిల్ అయిపోతుంది కాబట్టి మెల్కీసెదకు క్రమంలో వస్తాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు వస్తారు. ఆయన తప్పించి లేవి కుమారులు తప్పించి మరొకలో ఈ ప్రజల దగ్గర 10వ వంతు దశంభాగాల్ని గురించిన ఆజ్ఞ ఏం చేయకూడదు? మరొకరు ఎవరో ఇవ్వకూడదు. మరి నాడు ఎక్కడ చూసినా ఆదివారం వస్తుంటే, సండే వస్తుంటే, లేదా మిగిలిన రోజులు వస్తుంటే ఎక్కువగా ప్రసంగాలు చెప్పేది ఎవరి గురించి అంటే దశంభాగాల గురించి. అసలు దశంభాగాలు నీ స్వాస్యం కాదు. ఎవరి స్వాస్యం? ఇది ఇశ్రాయేలీల యొక్క స్వాస్యం. చదివేద్దాం మరో వచనాన్ని. లేవ్యకాండము 27వ అధ్యాయము 30వ వచనం. లేవ్యకాండము 27వ అధ్యాయము 30వ వచనం నుంచి చదువుదాం. 27:30. భూధాన్యములోని వృక్ష ఫలంలోనేమి ఎక్కడి నుంచి దేవుడు కూడా చెప్పేస్తున్నాడు. ఎవరికి? మనకా ఇశ్రాయేలీలకా అని అంటే ఇశ్రాయేలీలకి చెప్పేశాడు. ఎవరితో కూడా? ఎందుకంటే మళ్ళీ ఇశ్రాయేల్ కాదని అంటారు వీళ్ళ అజ్ఞానులు పాపం. లేవ్యకాండం ఎవరి గురించి రాయబడింది? ఇశ్రాయేలీకి. లేవ్యకాండం అంటే యాజకత్వ పుస్తకము. ఎవరికి యాజకత్వ పుస్తకము? ఇశ్రాయేలీకి. కొన్ని అదే అధ్యాయము మొదటి రోజు చదివితే ఎవరికి అర్థమైపోద్ది విషయం. మరియు యెహోవా 27 మొదటి వచనం. ఎవరు చెప్తున్నాడు ఇదంతా అని అంటే కనుక, మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చెను, నీవు క్రైస్తవులతో ఇట్లనుము. అదేనా? రాంగ్ చదవనా రైట్ చదవనా? అంటే కరెక్ట్ చదవనా రాంగ్ చదవనా? అంటే అక్కడ ఏమని ఉంది? ఈ ఇజ్రాయేల్ ప్లేస్లో క్రైస్తవులు పెడతారు. నువ్వు ఇజ్రాయేల్తో ఇట్లనుము. ఒకడు విశేషమైన మొక్కుబడి చేసినలా నీవు నిర్ణయించి వెల చొప్పున వారు యెహోవాకు దానిని ఏం చేయాలంట? చెల్లింపవలెను అని చెప్పేశాడు. అంటే చెప్తుంది ఎవరికి? ఇశ్రాయేల్. ఈ లెక్కని తీసుకురావాలి దశంభాగాలను అంటే కనుక 30వ వచనం. భూధాన్యములలోనేమి వృక్ష ఫలంలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము అని చెప్పేశాడు. ఇది అట్టుకొచ్చి ఆయన కైసరికి ఇవ్వాలా, దేవునికి ఇవ్వాలా? కైసరికి ఇచ్చేయండి, దేవునికి ఇచ్చేయండి. ఎందు గురించి అంటే దశంభాగం ఎవరి సొమ్ము అని అంటే కనుక అది యెహోవా సొమ్ము అని చెప్పేశాడు. భూధాన్యాలు ఎలా పండుతున్నాయి? వృక్ష ఫలాలు ఎలా పండుతున్నాయి? ఎలా పండుతున్నాయండి అన్ని తెలుసా మీకు? అపోస్తుల గారు 14వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం చదివితే అసలే ప్రకృతిలో ఉన్న వృక్షాలు ఎలా ఎదుగుతున్నాయనంటే 14:17. 14వ అధ్యాయము 17వ వచనం చదువుతాం. ఆయనను ఆకాశము నుండి మీకు వర్షమును, వర్షం లేకపోతే పంట పండుతుందా? పండు. మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులు లేకపోతే వర్షం ఎలా పడుతుంది? ఆ ఋతువులను దయచేయచ్చు, ఆహారం అనుగ్రహించచ్చు, ఉల్లాసముతో మీ హృదయం లింపుచు, మేలు చేయుట చేత తను గూర్చి సాక్ష్యం లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి అని చెప్పేశాడు.
వర్షం లేకపోతే, ఋతువులు లేకపోతే వర్షం పడదు, వర్షం పడకపోతే ఆహారం పండదు, ఆహారం పండకపోతే ధాన్యం దొరకదు, ధాన్యం దొరకపోతే మనకి రైస్ దొరకదు, రైస్ దొరకపోతే మనకేమి ఎలా ఉండలేము, ఉల్లాసంగా ఉండలేము. ఎలా ఉంటాం? కరువుతో చచ్చిపోతాం. మీరు ఉల్లాసముతో మీ హృదయంలో నింపుచు మేలు చేటు చేత తను గూర్చి సాక్ష్యం లేకుండా ఉండలేదని బిగ్గరగా చెప్పరి అని చెప్పేశాడు. అంటే ప్రకృతి, దేవుని యొక్క సహాయం వలన మనకు ప్రకృతి ఆహారం ఇస్తుందని ప్రతి ఒక్కరు ఎరగాలి. అందుకోసమే ఓ ఇశ్రాయేలులారా మీకు చెప్పేశాడు, భూధాన్యంలోనే కానీ చాలా రైస్ అట్టుకొచ్చేస్తారు. ఎక్కడికి ఆదివారము ఇక్కడికి అట్టుకొచ్చేస్తారు. ఎవరిని తెమ్మన్నాడండి? అది నేను తెమ్మన్నాడా? నన్ను తెమ్మన్నాడా? ఎవరిని తెమ్మన్నాడు? ఇశ్రాయేలు తెమ్మన్నాడు. ఆ రైస్ తెచ్చేసారు అనుకోండి శుభ్రంగా. వీళ్ళకి ఇంచుమించు ఒక 100 మంది 200 మంది ఉంటే వాళ్ళు గుప్పుడు లేకపోతే 1 కేజీ 2 కేజీలు తెచ్చేస్తారు. నీకు 25 కేజీల మూట ఫ్రీ. వాళ్ళు కూరగాయలు తెచ్చేస్తారు. కొంతమంది అట్టుపళ్ళు తెచ్చేస్తారు, అరటికాయలు తెచ్చేస్తారు, వంకాయలు తెచ్చేస్తారు, బీరకాయలు తెచ్చేస్తారు, బెండకాయలు తెచ్చేస్తారు, ఇంకా సంత ఫ్రీ. ఇది మనకు సంబంధించిందా? మనకెందుకు అదంతా? మాకు కావాల్సింది కూరగాయలు, వచ్చిన ముందు కదా వాడేసుకుని కూరగాయలు, బియ్యము, ఆహారము, ఇవన్నీ ఎక్కడా కూడా తన పాకెట్లోంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా వచ్చేతనే కదా, వచ్చిన బాగుంది కదా అని అమాయకులైన క్రైస్తవుల మీద ఉద్దేశాలు చాలా మంది ఉన్నారు. చెప్పింది నీకా నాకా? ఎవరికి చెప్పాడు? ఎప్పుడు జరిగింది? ఏ సందర్భంలో జరిగింది? ఇది ఖచ్చితంగా ఆలోచించాలి. ఎవరు వాళ్ళకే. కైసరికి వెళ్ళిపోవాలి, దేవునికి వెళ్ళాలి. అసలు కైసరు ఏవో తెలియాలి, నీకు దేవుని ఏవో తెలియాలంటే కనుక ఇది ఖచ్చితంగా గ్రంథాన్ని ఖచ్చితంగా పరిశీలన చేయాలి. చదివేద్దాం. లేవియాకాండము 27వ అధ్యాయము 30వ వచనం. లేవియాకాండము 27వ అధ్యాయము 30వ వచనం చదువుతాం. ధాన్యముల్లోనేమే కానీ, అంటే భూధాన్యాలు తీసుకురావాల్సింది ఎవరో? ఇశ్రాయేల్, మనము కాదు. మీరు ఆజ్ఞ లేకుండా దేవుని యొక్క సంఘానికి తెచ్చింది అనవసరం. ఎందు గురించి అంటే అది మన గురించి కాదు. ఎవరి గురించి? ఇశ్రాయేల్ గురించి. భూధాన్యముల్లోనేమి, వృక్ష ఫలంలోనేమి, వృక్షాలకి ఏమొస్తాయి? ఫలాలు కాస్తాయి కదా, అవి పట్టుకొచ్చేస్తారు చాలా మంది. భూఫలాలు అంటే భూమి మీద కాస్తాయి. భూఫలములన్నిటిలో దశమ భాగం అంటే 10వ వంతు, 10%, దశమ భాగము యెహోవా సొమ్ము. అది యెహోవాకు ఏంటంటండి ప్రతిష్టమగును అని చెప్పేశాడు. వీళ్ళందరూ ఏం చేసుకుంటారంటే ప్రజల్ని భయపెట్టి దేవుడు ఇవ్వకపోతే ఏదో చేస్తాడేమని భయపెట్టడానికి ఈ వచనాలు వాడుకుని చెప్తారు. ఇది ఎవరికి, ఎప్పుడు రాశాడు, ఎందుకు రాశాడు, ఎవరి గురించి రాశాడు, ఎవరితో చెప్తున్నాడు, ఎవరు తేవాలి అనేది చెప్పరు. ఎవరు తేవాలంటే మీరు తేకపోతే కనుక, అది వాడికి ఉద్యోగం వచ్చింది తెలుసా, ఇతనికి ప్రమోషన్ వచ్చింది తెలుసా, ఇతను నేను చెప్పిన ఆయిల్ కొట్టిన వందన పంట ఎలా పండిస్తుంది తెలుసా, ఎందుకంటే వీళ్ళ దశమ భాగము కంపల్సరీ ఇస్తారు అని చెప్తారు. అసలు డబ్బులే లేని వారి పరిస్థితి దశమ భాగం ఇవ్వలేరు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఆలోచన చేస్తే వీళ్ళు చేసే అబద్ధ బోధలు ఏంటో ఖచ్చితంగా బయటపడతాం. కాబట్టి ఇది చెప్తుంది ఎవరి గురించి? ఇశ్రాయేలును గూర్చి. ప్రభువైన యేసుక్రీస్తు ఉన్న కాలంలో ఆయన కూడా చెప్తాడు. చూడండి, మత్తయి సువార్త 23. మత్తయి సువార్త 23. మత్తయి సువార్త 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, మంచివారులారా అంటలేదు. ఏమని? వేషధారులు అంటే నటించేవాళ్ళు. ఏళ్ళ మట్టికి సమర్పణ చేయము అని ఇలా జోబులు చెట్టుకుంటారు తెలుసా, ఇలా జోబులో చెట్టుకుని ఇలా 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 అంటారు. ఎందుకంటే ఈ జేబులో చేయరాదు బయటికి, ఎందుకంటే ఇతను ఏడు కానుక. ఎప్పుడైనా చూసారా మీరు? మత శాఖల్లో మ్యాక్సిమం ఎవరు కానుకేయరు. ఇలా అంటాడు అంటే మీకు కనబడేలా ఇలా జోబులో చేరతాడు కానీ ఇలా చెయ్యి ఊపుతాడు కానీ, ఎందుకంటే అలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలో 10%, సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములను అనగా
న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అని చెప్పేశాడు. మానకను ముందు చేయండి అన్నాడు. ఎందు గురించి అంటే మీరు సోపులో తీసేసుకుంటున్నారు, పుదీనాలో తీసేసుకుంటున్నారు, జీలకర్రలో తీసేసుకుంటున్నారు. శుభ్రంగా ఈ మెటీరియల్ కూడా ఎల్లింటికి వచ్చేస్తాయి. మసాలా సరుకులు ఫ్రీ, మరో లిస్టులో మరోటి యాడ్ అయ్యింది. ఎందు గురించి అంటే ఇది ఎవరు చెప్తున్నాడు? వేషధారులైన శాస్త్రులు చెప్తున్నాడు. ధర్మశాస్త్రం కింద ఉన్న వాళ్ళకి వాళ్ళు ఇస్తున్నారంట, కానీ వాళ్ళు నీతి లేదు, న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు. ఇవన్నీ ఏం చేస్తారంట? విడిచిపెడితే మళ్ళీ అన్నా ఇలా వీటిని బోధించే వాళ్ళు ఎవరు? మరి వాళ్ళకి పెద్ద బిరుదు ఇచ్చాడు యేసుప్రభువు. చూడండి అక్కడ, అంధులైన మార్గదర్శకులారా, గుడ్డోళ్ళారా. అంధుడు ఎవరంటే గుడ్డివాడు. వీళ్ళకి మార్గం చూపించేవాడు ఎవడంటే అంధుడు. అంధుడైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటెను ఏమవుతారంట? దోమ లేకుండానట్లు వడియగట్టి ఒంటిని ఏం చేస్తారంటే వీళ్ళు మింగేవారు మీరే అని చెప్పి, అంటే ఒంటిని కూడా దొరికితే మింగేస్తారు వీళ్ళు. అలాంటి వాళ్ళు ఎవరంటే ఇలాంటి వారే. అసలే వీళ్ళ దగ్గర ఏమి లేకపోతే వాళ్ళ దాంట్లో వచ్చి రక్తం మొత్తం పిండేసి డబ్బులంతా లాగేసి ఏం చేస్తారంటే వీళ్ళకి ఇవ్వాలని చెప్తారండి. ఎందుకంటే దేవునికి ఇవ్వాలని చెప్తారు కానీ పైకి వెళ్ళే లాగేస్తారు. కాబట్టి వీళ్ళందరూ ఎవరంటే వేషధారులైన శాస్త్రులు, అంధులైన మార్గదర్శకులు, గుడ్డి మార్గదర్శకులు, మార్గాన్ని సరిగా చూపించలేని గుడ్డోడు. అలాంటి వాళ్ళు జనాలకి ఏం చెప్తున్నారండి అంటే కనుక ఇలాంటివి బోధిస్తున్నారండి. చదివేద్దాం. లోకసువార్త 11వ అధ్యాయం. లోకసువార్త 11వ అధ్యాయం 42 వచనం చదువుతాం. లోకసువార్త 11వ అధ్యాయం 42 వచనం. అయ్యో, ఇక్కడ మరొక లిస్ట్ చెప్తున్నాడు. ఎవరనంటే అక్కడ శాస్త్రులు, ఇక్కడ ఎవరో పరిసయ్యులు. అంటే మాకు లా అంతా తెలుసు, మాకు చట్టం అంతా తెలుసు, మాకు ధర్మశాస్త్రం అని తెలుసు, ధర్మశాస్త్రం విషయంలో మేము పరిసయ్యులు అని ఎవరైతే చెప్పుకుంటున్నారో పరిసయ్యులు ఎలా ఉన్నారంటండి? మాకు వాక్యం అంతా మేమంతా తెలుసండి, మాకు ఎందుకు తెలియదండి అంటారు. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను, అంటే కూరల్లో కూడా పచ్చళ్ళు, కూరలు, మటన్లు, చికెన్లు అన్నింటికి వచ్చేస్తాయి. ఎందుకని అంటే ఇదిగో ఇక్కడ ఉంది, దేవుడు మాకేమన్నాడు, మీరు సేవకుని చూడాలి కాబట్టి మీరు ఇది ఇచ్చేయండి అని అంట. సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని, అప్పుడు చెల్లించుచున్నారే గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు, వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అని చెప్పేశాడు. అయ్యో పరిసయ్యుడా. నెక్స్ట్ ఏం చెప్పాడు? అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరంలో ఆగ్రపీఠంలో ఏం చేస్తారంట? మా పాస్టర్ గారికి మైక్ ఇవ్వలేదు, మా పాస్టర్ గారికి వాక్యం లేదు, మా పాస్టర్ గారిని పిలవలేదు, మా పాస్టర్ గారికి అదే లేదు. అందుడైన మార్గదర్శి స్టేజ్ ఎక్కితే మనకు అవమానం కదా, అతనికి ప్రార్థన ఇస్తే మనకు అవమానం కదా, అతనికి వాక్యం ఇస్తే మనకు అవమానం కదా. ఇక్కడ ఏమంటున్నాను ఎంత క్లియర్గా? యేసుప్రభువు గురించి ఇందాక మార్చదు ఏమని? నేను నువ్వెవరిని ఏం చేయవు, లక్ష్య పెట్టని వాడవనియు మోమాటం లేని వాడనియు మేము ఏం చేస్తామంట ఎరిగి ఉన్నామని చెప్పేశారు వాళ్ళు. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో ఆగ్రపీఠములను సంత వీధులలో వందనములు ఏం చేస్తున్నారంట? కోరుచున్నారు. అక్కడ నటించేస్తారు. అసలు ఎప్పుడు కూడా వాళ్ళకి వందనాలంటే ఏంటో కూడా ఎరగరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే ధర్మశాస్త్రంలో 10వ వంతు ఇవ్వాలని ఉంది, దేంట్లో ఇవ్వాలో కూడా చెప్పేస్తున్నాడు. కాబట్టి మీరు ఇవ్వకపోయారా? మీ అబ్బాయికి ఎలా అవుతుందంటే, మీ అమ్మాయికి ఎలా జరుగుతుందంటే ఇదే కారణము అని చెప్తారు. దానికి దీనికి క్రైస్తవులకి సంబంధం ఏమైనా ఉందంటే అసలు లేదు, కానీ దాన్ని లింక్ చేస్తారు. కాబట్టి క్రైస్తవులు ఖచ్చితంగా మేలుకోవాలి. చదువుదాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనం. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 22వ వచనం చదివితే దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 14:22 ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో, ఎవరైతే చాలా మంది ఒక్కొక్క విత్తనాలు వేస్తారండి. పాపం తనకి పొలాలు ఉన్నా, స్థలాలు ఉన్నా,
కొన్ని విత్తనాలు వేసి కొన్ని కూరగాయల పంటలు ఏం చేస్తారంటే పండిస్తారు. ఇదేదో బాగుంది కదా, వాళ్ళ ఆయన అరటికాయలు ఉన్నాయి, ప్రసంగం చెప్తే బాగుంటుంది, వాళ్ళ ఆయనకి వంకాయలు ఉన్నాయి, వాళ్ళ ఆయనకి బీరకాయలు ఉన్నాయి, వాళ్ళ ఆయనకి బెండకాయలు ఉన్నాయి, ఇవన్నీ మనకు వచ్చేస్తాయి. కాబట్టి ఏం చేద్దాం, ఈరోజు ఈ ప్రసంగం వేసేద్దాం, అది ఎవరికో ఎందుకో ఇవన్నీ అనవసరం. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో 10% అవశ్యముగా ఏం చేయాలంట, వేరుపరచవలను. అంటే సెపరేట్ చేయాలి. మొట్టమొదటిదా సెపరేట్ చేయి, ఫస్ట్దా సెపరేట్ చేయి, కోసిందా సెపరేట్ చేయి. నువ్వేదైతే పండిస్తావో దాంట్లో నుంచి ఏం చేయాలంటే 10% అవశ్యముగా ఏం చేయాలంట, వేరుపరచవలను. ఇవి తినకూడదు, ఎందుకు గురించి ఇది దేవునికి ఇచ్చేద్దాం అనుకుంటారు చాలామంది. మంచిదేనండి, ఎవరు? ఇశ్రాయేల్, మనం కాదండి. అదవుతుంది చెప్పింది. ఇక్కడ సెపరేట్ అనేది ఎవరి గురించి చెప్తున్నాడంటే ఇశ్రాయేల్ గురించి దేవుడు ఏం చేస్తున్నాడో మాట్లాడేస్తున్నాడు. అంటే 10% ఇన్ని వచనాల్లో మనకి ఎవరి గురించి కనపడింది? ఎక్కడా కూడా క్రైస్తవుడి గురించి ఏం చేయలేదు, కనపడలేదు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనం చదువుతాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనంలో ఇది కూడా ఇశ్రాయేల్ గురించి హెచ్చరిస్తూ లాస్ట్ పుస్తకం, అంటే ఈ పాత నిబంధనకు ముగింపు పుస్తకం అంటారు కానీ దాని కంటిన్యూషన్ మత్తయి సువార్త. ఈ మలాకీలో 3వ అధ్యాయంలో ఒక సమాచారం తెలియజేశాడు. 3వ అధ్యాయం 8వ వచనం. 3వ అధ్యాయం 8వ వచనంలో సందర్భం ఏంటంటే 7, మీ పితరుల నాట నుండి, ఎవరో ఇశ్రాయేలు, మీ పితరుల నాట నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని ఏం చేశారంట, త్రోసివేసిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను ఏం చేస్తాను, మీ తట్టు తిరుగుతునని సైన్యముల అధిపతి యెహోవా సెలవిగా మేము దేని విషయంలో తిరుగుతామని మీరందరూ దేని విషయంలో తిరగాలండి? దేవుడు మన తట్టు తిరగాలంటే ముందు మనము ఆయన తట్టు తిరగాలి. ఆయన తట్టు తిరిగితేనే కానీ దేవుడు ఏం చేయడు, మన తట్టు తిరగడు. మన తట్టు తిరగాలంటే, దేవుడు మన తట్టు తిరగాలంటే మనం ఆయన తట్టు తిరగాలి కదా. ఏం చేస్తారు, ఇలా ప్రార్థన చేస్తారు. కానీ చాలామంది ఇది ఎవరి గురించి మాట్లాడాడో తెలియదు. వీళ్ళకి కింద మాట్లాడేసి 8వ వచనం, మానవుడు దేవుని వద్ద ఏం చేయను, దొంగిలునా. అంటే ఏం చేస్తున్నాడు, దొంగతనం చాలామంది చేయట్లేదు అనుకుంటారు కదా. దొంగతనం అంటే ఏంటి మనకు తెలిసింది, పొరుగు అనేది ఆశించడం, అదే కదా. నిర్గమాకాండంలో ఆజ్ఞ ఉంది కదా, చూద్దాం ఇశ్రాయేలీయులకి. నిర్గమాకాండము 20వ అధ్యాయం, నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. 20వ అధ్యాయము 15వ వచనం. 20వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ డైరెక్ట్గా రాశాడు ఏమనంటే, దొంగిలకూడదు, మీరేం చేయకూడదు, దొంగిలకూడదు అని చెప్పేశాడు. వీళ్ళకి వెంటనే ప్రశ్న వచ్చేసింది. మరో ప్రశ్న ఏంటంటే, మేము ఇప్పుడు దొంగతనం చేస్తున్నాం, ఎవరో ఇశ్రాయేల్, మేము ఎప్పుడు దొంగతనం చేస్తాం ఏంటి? కింద చెప్పాడు కదా, నీ పొరుగువాని మీద 17, నీ పొరుగువాని ఇల్లు ఏమేమి ఆశించలేదు, నీ పొరుగువాని భార్య ఆశించలేదు, అతని దాసుని ఆశించలేదు, అతని దాసిని ఆశించలేదు, అతని ఎద్దుని ఆశించలేదు, అతని గాడిదని ఆశించలేదు, పొరుగువానిది ఏది ఏం చేయలేదు, ఆశించలేదు. మేము ఎవరి దగ్గర దొంగతనం చేస్తాం? వాళ్ళ వస్తువు ఏమీ మేము దొంగతనం చేయలేదు కదా, ఎవరిది మేము తెచ్చుకోలేదు కదా, మేము దొంగతనం చేస్తామా, మేము ఎక్కడ దొంగతనం చేస్తామని అనుకుంటున్నారు ఎవరో ఇశ్రాయేలీయులు. వెంటనే ఏహేడుదండి దేవుడు ప్రశ్న ఏమనంటే, వచ్చేయండి మలాకీ గ్రంథము 3వ అధ్యాయం, మలాకీ గ్రంథము 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు అంటే ఇశ్రాయేలీయులు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. డైరెక్ట్ గా మాట్లాడేస్తారు దేవుడు. ఏమనంటే ఎవరి దగ్గర కాదు, మీరు ఎవరి దగ్గర దొంగతనం చేశారంటే, ఎవరి దగ్గర దొంగిలితారంటే నా యొద్ద దొంగిలితిరి అని డైరెక్ట్ గా దేవుడే చెప్తున్నాడు. దాని ఒకటి అంట ఏమనంటే, మీరు నా యొద్ద దొంగిలితిరి. కంటిన్యూషన్. దేని విషయంలో, ఏ విషయంలో ఆయన అంటే డైరెక్ట్గా ఇశ్రాయేల్ యాప్ చేసుకుంటే కనుక వాళ్ళకి వెంటనే మైండ్లో ఏం తోడతాడుతుందంటే, మేము దేవుని దగ్గర ఏం దొంగతనం చేస్తాం, దేవుని దగ్గర ఏముందో అని మేము తీసేసుకున్నాం అని ఆలోచన వస్తుంది. అందుకోసం వెంటనే అన్నారు ఏమని, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితామని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణములను ఇయ్యక ఏమయ్యారంట, దొంగిలితిరి అని చెప్పేశాడు. ఏ భాగములను?
10వ భాగమును ప్రతిష్టార్పణలను ఈయకేం చేశారంట? దొంగిలితిరి. భూధాన్యంలో కానీ, పంటలో కానీ, విత్తనములో కానీ, భూఫలములో కానీ, వృక్షఫలములో కానీ ఏదైతే లిస్టు చెప్పాడో ఆ లిస్ట్ అన్నింటిలో విషయంలో కానీ, 10వ వంతు ఇచ్చే విషయంలో కానీ ఏదైతే మీరు ఇవ్వట్లేదో, ఇవ్వలేని మీరు ఏం చేస్తున్నారో దొంగిలితిరి అని చెప్పేశాడు. ఎవరి గురించి? ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నాడు. అందుకోసం కింద మాట్లాడేస్తూ ఈ జనులందరూ, ఏ జనులు? ఇదిగో మీ జనులందరూ అని అంటారు. అక్కడ అలా లేదు. ఈ జనులందరూ ఎవరి గురించి? ఎవరైతే దొంగతనం చేస్తున్నారో ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు. మీరేమై ఉన్నారు? శాపగ్రస్తులై ఉన్నారు. ఖచ్చితంగా శాపం వస్తుంది. ఎందు గురించి అంటే దేవుడిచ్చిన దాంట్లో దేవునికి ఏమి ఇవ్వట్లేకపోతున్నారో, దేవుడిచ్చిన పాత నిబంధన ధర్మశాస్త్ర ఆజ్ఞ ప్రకారంగా 10వ వంతు ఇవ్వాలన్న ఆజ్ఞ, ఇది ఇచ్చిన ఆజ్ఞని నెరవేర్చే విషయంలో, పాటించే విషయంలో, దాన్ని ఫాలో అయ్యే విషయంలో ఖచ్చితంగా వీళ్ళు ఏమైపోతారంటే దొంగతనం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏమైపోతారు? శాపగ్రస్తులు అంటారు. ఎవరు? క్రైస్తవులు కాదు, ఇశ్రాయేలీయుల్ని మాట్లాడేది అక్కడ. ఎవరంటండి? ఈ జనులందరూ నా యొక్క దొంగిలిచినే ఉన్నారు. మీరేమై ఉన్నారు? శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు, అప్పుడు ఉన్న మందిరం ఏంటి? యెరూషలేము మందిరం. నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి ఏం చేసిన ఎడల? శోధించిన ఎడల. ఇలా ప్రార్థనలో మాట్లాడేస్తారు. ఈ పదం చూస్తారా? ఆయన ఆకాశ వాకిళ్ళు ఇప్పేనైనా, ఇప్పితే నువ్వు తట్టుకుంటావా? ఇప్పాడు. తెలుసా? ఇప్పుడు నోవహు జలప్రలయం దేవుడు ఇప్పాడు. ఏమైపోయింది? మొత్తం 40 దినాలు ఏమైపోయిందంట? మొత్తం మునిగిపోయింది. వీళ్ళు తెలుసో తెలియకు నాయన ఆకాశ వాకులు ఇప్పు అని తక్కువని ఇలా మాట దేవుడు ఇని వదిలేడు అనుకోండి, వీళ్ళకి జలప్రలయమే స్టార్ట్. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఏ పదాలు వాడుతున్నారు మీరు? అక్కడ ఎవరి గురించి రాశాడు, ఎందు గురించి రాశాడంటే వాళ్ళకి వర్షాలు కురవట్లేదు, వీళ్ళు దేవుని మాట వినట్లేదు, దేవుని తిరుగుబాటు చేస్తున్నారు. ఇదంతా అగ్గై గ్రంథంలో చెప్పేస్తాడు సమాచారం. మీరు ఇలా ఎప్పుడైతే నా మాట వింటారో అప్పుడు ఆకాశ వాకులు ఇప్పుతానంట. ఏలో ప్రార్థన ఇది మాట్లాడతారు. ఏమని? మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలను కొమ్మరించదని సైన్యములకు, పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కొమ్మరించదని సైన్యములకు అధిపతి యెహోవా ఏం చేస్తున్నాడు? సెలవు ఇచ్చాము. ఇదిగో మీరు ఎవరైనందుకు మీ పంట ఏమైపోద్ది? మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించేదను, అవి మీ భూ పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్ల అకాల ఫలములను రాల్పకయుడనని సైన్యములకు అధిపతి యెహోవా ఏం చేస్తున్నాడో అంటే దేవుడు ఇచ్చినట్టు చేస్తుంటే మీకు పంటలో ఏ ప్రాబ్లం జరగదని చెప్పేస్తున్నాడు. ఒకవేళ మీరు ఇవ్వకపోతే కనుక ఖచ్చితంగా మీకు ప్రాబ్లం జరుగుతుందని చెప్పేస్తున్నాడు. కాబట్టి ఇదంతా ఎవరి గురించి? ఇశ్రాయేలీలైన 12 మంది గోత్రికుల గురించి మాట్లాడుతున్నాయే కానీ మరొకల గురించి మాట్లాడలేదు. ఎవరి గురించి? మరొకల గురించి మాట్లాడలేదు. కాబట్టి ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడో ఖచ్చితంగా మన సందర్భాలన్నీ తెలియాలండి. ఎందుకంటే ఒక మనిషిని దేవుడు అంత అభివృద్ధిపరుస్తున్నప్పుడు, అంత దీవిస్తున్నప్పుడు, అసలు ఒక మనుషుడికే దేవుడు ప్రకృతినే అంతటిని ఏలమని చెప్తుంటే మనిషి దేవునికి ఇచ్చే విషయంలో ఎంత వెనకడిగా వేస్తున్నాడని ఇశ్రాయేలు మీద సీరియస్ వార్నింగ్తో చెప్తున్నాడు దేవుడు. ఇదంతా క్రైస్తవులను ఉద్దేశించి కాదు. కారణం ఏంటంటే ఎందుకు ఇమ్మన్నాడండి దేవుడు అని అంటే ఆ ప్రశ్న కూడా వేద్దాం మనం. క్రేతుల గ్రంథము అంటే ఇశ్రాయేలు ఎందుకు అవ్వాలని అంటే కనుక క్రేతుల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం చదువుతాం. క్రేతుల గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. ఇదంతా మాట్లాడేది ఎవరంటే దావీదు గారు. 8వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. దావీదు గారు మాట్లాడితే ఏమన్నారంటే మొదలు పెడుతూ అంటున్నాడు చూడండి. ఆయన మొదటి వచనంలో, యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామం ఎంత ప్రభావం కలది, శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేటికై నీ విరోధులు బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్క స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు అని చెప్పేశాడు. దావీదు గారు వర్ణిస్తున్నారు ఏంటంటే కీర్తన ఇది. అయితే 4వ వచనంలో చెప్పాడు ఏమనంటే, నీవు అనగా దేవుడు మనుషుని ఏంటంట జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు? ఎందుకు అవ్వాలండి మనకు ప్రకృతి, జీవుల్ని, ఆహారాన్ని, వృక్షాలని, ఫలాల్ని? అసలు నిజంగా ఈ మట్టి మానవుడైన మానవుణ్ణి అతీతుడైన దేవుడు, అత్యంత శక్తిమంతుడైన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు,
సర్వాంతర్యామి అయిన దేవుడు, అనంతము ఉన్న దేవుడు, నిత్యుడైన దేవుడు, శాశ్వతమైన దేవుడు, సకల యుగముల రాజ్యమైన దేవుడు ఒక మట్టి మానవుని పట్టించుకోవాల్సిన అవసరం ఏంటి అని అన్నాడు దావీదు గారు. నాయన మట్టి మానవుణ్ణి లేదా ఈ మనుషుణ్ణి అసలు నీవు జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటు వాడు? నిజంగా అసలు దేవుడు మన గురించి పట్టించుకుంటున్నాడు అంటేనే గొప్ప సంగతి అండి అది. ఎందు గురించి అంటే అసలు మనుషుని జ్ఞాపకం చేసుకుంటే మనుషుడు ఏ పాటు వాడు? నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? మానవుడైన వాడిని దేవుడు మనం పట్టించుకోవడానికి కానీ మనం ఫోకస్ చేయడానికి కానీ అసలు మనం ఎవరమండి? చాలా చిన్నవారు. ప్రపంచంలో చాలా మేధాశక్తి కలిగి ఉన్న వ్యక్తి చాలా మంది ఈనాడు దేవుడు అసలు మనం ఆలోచించాలన్నా, దేవుడు గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలన్నా, దేవుడు మనుషుని గురించి ఆలోచించాలన్నా అసలు మనుషుడు ఏ పాటు వాడు? ఆశ్చర్యం వేస్తుందండి దావీదుకి. దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా? ప్రపంచంలో అతి చిన్నవాడనైన నన్ను, మట్టితో నిర్మించబడిన నేను, తల్లి గర్భంలో పెండం నుంచి అండంగా వచ్చిన నన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటే అసలు మనుషుడు ఏ పాటు వాడు? మనుషుడికి ఎలాంటి అధికారులు ఇచ్చేసాడండి దేవుడు? నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటు వాడు? దేవుని కంటే వాడిని కొంచెము తక్కువ వానికి ఏం చేసి ఉన్నావు. చాలా మంది ఏం చేస్తారంటే నేను దేవుని కంటే గొప్పవాడిని, దేవునిలా ఉంటాను, లేదా దేవుని కంటే ఏమైపోతారో హై ఫీల్ అయిపోతారు చాలా మంది. ఒక మట్టి మానవుడైన నెబుకద్నెజరు దేవుడి మీద ఏం చేస్తాడు? గర్విస్తాడు, పాపలను తొక్కేతాడు దేవుడు. ఎందు గురించి అంటే అసలే మానవుడు జ్ఞాపకం చేసుకోవడమే మనిషి ఏ పాటు వాడైతే మానవుడు దేవుని మీదే గర్వించే స్థితిలోకి వెళ్తున్నాడంటే అసలు ఏ పాటు వాడండి మానవుడు? నువ్వు మానవుని తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద ఆయన చేయడం ఏంటి పనులు? మనకు అధికారం ఇవ్వడం ఏంటి? ఓ ఇశ్రాయేలులారా, మీకు అర్థం అవ్వట్లేదా? దేవుడు మీకు ఏమి ఇచ్చాడు అధికారము? ఎలాంటి అధికారాలు ఇస్తే, దేవుడు ఎలాంటి పంటను ఇస్తే, ఎలాంటి వృక్షాలను ఇస్తే, ఎలాంటి ఆహారాన్ని ఇస్తే దేవునికి ఇచ్చే విషయంలో మీరు ఎలా ఉన్నారు అసలే అని ఒక ఆవేదనతో మాట్లాడుతున్నాడండి. ఎవరంటే దావీదు గారు చెప్పేశాడు అక్కడ. నీ చేతి పనుల మీద వానికి ఏం చేశాడు దేవుడు? అధికారం. ప్రతి పనును కోసుకోవచ్చు మనం, ప్రతి ఫ్రూట్ ని తినొచ్చు, ప్రతి వాటర్ మెలన్ తినొచ్చు, ప్రతి మ్యాంగో తినొచ్చు. ప్రకృతిలో ఉన్న ప్రతి ఫ్రూట్ తినడానికి మానవుడికి ఏమేమి ఇచ్చేశాడు? ఆరోగ్యాన్ని, అర్హతని, అధికారాన్ని ఇచ్చేశాడు. ఇది నువ్వు ముట్టుకోవడానికి లేదని ఉందా? ఇంటి దగ్గర పెరిగిన చెట్టుకి జాంకాయ కాసే, గోవా కాసే, దాన్ని ముట్టుకోవడానికి నీకు అధికారం ఎక్కడని దేవుడు అడిగితే మానవుడు ఏం సమాధానం చెప్పగలండి? దేవుని ఇవ్వమన్న విషయంలో ఎందుకు మీరు వెనకడికి చేస్తున్నారు? అందుకోసం సీరియస్ అవుతున్నాడు దేవుడు. అందుకోసం అన్నాడు ఏమని? నీ చేతి పనుల మీద. ఎవరి చేతి పనులు? ప్రకృతి అంతా దేవుని చేతి పనులు. అక్కడ 6వ వచనంలో నీ చేతి పనుల మీద వానికి ఏం చేసి ఉన్నావు అంటే నరపుత్రుడికి, మనుషుడికి అధికారం ఇచ్చి ఉన్నావు. నీ గొర్రెలన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, గొర్రెల్ని తినేస్తున్నారు, ఎడ్లల్ని తినేస్తున్నారు. అంటే ప్రతి దాని మీద దాన్ని ఏళ్తున్నారు, దాన్ని పాలు తాగుతున్నారు. దాని ప్రకృతిలో ఏది కావాలో ఏ జీవునైనా ఏలుబడి చేసే అధికారం దేవుడు మానవుడికి ఇస్తే, ఓ ఇశ్రాయేలులారా, నేను ఇవ్వమన్న ఆజ్ఞ విషయంలో మీరెందుకు నాదేని మీరు ఎందుకు దొంగతనం చేస్తున్నారని చెప్తున్నాడు. గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను అందుకునే ప్రపంచంలో టైగర్ను కూడా మనం ఏలుబడి చేయొచ్చు. కారణం ఏంటంటే మనం వశపరుచుకోవచ్చు. ప్రతి దాని మీద మనకు అధికారం ఇచ్చేసిన దేవుడు. అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్రములను, మత్స్యములను, చేపలు కూడా మనం మాట్లాడినాయి, పెద్ద పెద్ద షార్పులే కూడా. ఎందుకు అంటే అలాంటి అధికారం ఇచ్చేసాడండి. మనం టాక్టిక్స్ చేస్తే మనం దాన్ని లోపరుచుకునే క్యాబిలిటీ మనకుంటే ఖచ్చితంగా లోపడిపోతుంది. ఎందుకంటే ప్రకృతి మీద అధికారం ఇచ్చేసాడు దేవుడు మానవుడు. మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు. సముద్ర మార్గంలో ఏదైతే ఉన్నావో ప్రకృతిలోకి తిరిగేస్తున్నారో సముద్రంలోకి వెళ్ళిపోతున్నారు చాలా మంది మానవులు. దానికి అధికారం ఎవరు ఇచ్చారండి వాళ్ళకి? సముద్ర మార్గంలోనూ సంచరించే వాటినన్నిటినీ వాని పాదముల కింద నువ్వేం చేస్తున్నావు? వాటర్ మన కింద ఉంది, భూమి మన కింద ఉంది, ప్రకృతి మన కింద ఉంది. ఇంత మీద అధికారం ఇస్తే అసలు నరపుత్రుని నువ్వు దర్శించుటకు, మానవుని నువ్వు జ్ఞాపం చేసుకుంటకు వాడే పాటు వాడు. యెహోవా మా ప్రభువా, భూమి ఎందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది, ఎంత గొప్పది అసలే. అలాంటి నీవు
మానవుడైన మనుషుని జ్ఞాపకం చేసుకుంటే వాడు ఏ పాటి వాడు? ఎందుకు ఇవ్వాలి అని అంటే కనుక ఎంత చెప్తున్నాడు చూడండి బ్యాక్గ్రౌండ్ మానవుడు గురించి దేవుడు. చదువుదాం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఇదే సందర్భాన్ని మనకి క్రొత్త నిబంధనలో కూడా రాశాడండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుతాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, 6 నుంచి 8వ వచనం చదివితే ఒక సమాచారం రాసేశాడు. అంటే కీర్తన గ్రంథంలో రాసింది హెబ్రీ రచయిత ఇక్కడ ప్రస్తావించేశాడు. అయితే ఒకడు ఒక చోట, అంటే ఎక్కడది? కీర్తనలో ఎన్నో కీర్తన అది? 8వ కీర్తనలో దావీదు అనే వ్యక్తిని ఒకడు అని అన్నాడు. అయితే ఒకడు ఒక చోట ఎలాగున దృఢముగా సాక్ష్యం ఇచ్చున్నాడు. ఎక్కడది? కీర్తన 8వ అధ్యాయం 8వ కీర్తన 4వ వచనం. ఒకడు ఒక చోట ఎలాగున దృఢంగా సాక్ష్యం ఇచ్చున్నాడు, నీవు మనుష్యుని జ్ఞాపం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? సేమ్ సందర్భం, సేమ్ మెటీరియల్. నరపుత్రుని దర్శించకు వాడు ఏ పాటి వాడు? నువ్వు దేవదూతల కంటే, అక్కడ ఏమంటాడు? అక్కడ మానవుణ్ణి నీకంటే ఏం చేస్తున్నావు? తక్కువగా. ఇక్కడ ఏమన్నాడు? నీ దేవదూతల కంటే వాడిని కొంచెం తక్కువగా చేసేటివి, మహిమా ప్రభావాలతో వాని కిరీటం ధరింపజేసేటివి, నీ చేతుల పనుల మీద వానికి అధికారం అనుగ్రహించేటివి, వాని పాదముల క్రింద సమస్తమును ఏం చేశావు? ఉంచితివి అని చెప్పేశాడు. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని ఏం చేయలేదంటే దేవుడు విడిచిపెట్టలేదు. ప్రస్తుతం మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకా మనం సరిగ్గా చూడలేదంటే. అప్పుడు దేవుడు మానవుని దర్శించడానికి మానవుడు ఏ పాటి వాడు? ప్రకృతి మనకి ఎందుకు అధికారం ఇవ్వాలి? వృక్షాలు మనకి ఎందుకు అధికారం ఇవ్వాలి? ప్రాకు పొరుగుల్ని మనకి ఎందుకు అధికారం ఇవ్వాలి? జలచరాలు ఎందుకు ఇవ్వాలి? మత్స్యములను ఎందుకు ఇవ్వాలి? ప్రకృతిలో ప్రతి దాన్ని ఏలుబడి చేసే అవకాశాన్ని ఇచ్చేశాడు దేవుడు. ఎవరికంటే మానవుడు. కారణం ఏంటంటే మానవుడు గురించి దేవుడు ఏం చేస్తున్నాడో ఆలోచిస్తున్నాడు, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అసలు ఆయన జ్ఞాపకం చేసుకుంటే ఎవరో అంటున్నాడు దావీదు. కీర్తనల గ్రంథము 50వ కీర్తన 7వ వచనం చదువుతాం. 50వ కీర్తన 7వ వచనం, 50వ కీర్తన 7వ వచనం చదువుతాం. 50వ కీర్తన 7వ వచనంలో ఒక సమాచారం తెలియజేశాడు. 50వ కీర్తన 7వ వచనం చదివేద్దాం. ఇది ఎవరు రాస్తారంటే ఆసబ్ గారు 7వ వచనంలో రాశారు. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను. దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు. నా జనులారా నేను మాట్లాడబోచున్నాను, ఆలకించిడి. ఇశ్రాయేలు ఎంత మెన్షన్ చేస్తాడు? క్రైస్తవులారా ఆలకించండి అంటారు. క్రైస్తవులు చెప్పిన క్రైస్తవులు చెప్పది. ఇశ్రాయేలు ఆలకింపము, నేను దేవుడను, నీవు నీ దేవుడను, నేను నీ మీద ఏం పలికెదను? సాక్ష్యము పలికెదను. నేను దేవుడను, నీ దేవుడను. నేను దేవుడినే కాదు, నీ దేవుణ్ణి కూడా నేనేం చేస్తాను? నీ మీద సాక్ష్యం పలుకుతాను. నీ బలుల విషయమై నేను నిన్ను ఏం చేయట్లేదు? గద్దించట్లేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట ఏం చేస్తున్నాయి? కనబడుచున్నవి. నీ ఇంట నుండి కోడినైనను. కోడిని కోసే అధికారం ఎక్కడిచ్చాడు మానవుడు దేవుడు? ఎవరిచ్చారండి అని కోడి అడిగితే, నేను నిజంగా కోడి ఎదురు తిరిగి అడిగితే ఏ వ్యక్తిని సమాధానం చెప్పగలరా? చెప్పలేడు. వాటికోమో మాటలు ఇవ్వకుండా మోగ జీవాలుగా చేసి మనుషుల్ని దాన్ని కట్ చేసే అధికారం ఇచ్చాడంటే మానవుని దేవుడు ఎలా ఆలోచిస్తున్నాడు ఒకసారి దయచేసి ఆలోచించండి. నీవు కోడినైనా అన్ని చూస్తున్నావు, నువ్వు చేసేవాడినటిని. నీవు కోడినైనను, నీ మందలో నుండి పొట్టేళ్ళనైనను, మోగ జీవాలని పొట్టేళ్ళనైనను నేను తీసుకోను. అడవి మృగములనియు 1000 కొండల మీద పశువులనియు ఎవరివి? నావే కదా. కొండలలోని పక్షులన్నిటినీ నేను ఎరుగుదును, పొలములోని పశ్వాదులు నా వశమైనవి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనినను నీతో చెప్పను. అసలు దేవుడికి ఆకలేదా? వేయదు. అందుకోసం దేవుడు ఏమన్నాడు? ఎలా మాట్లాడుతున్నాడు అలంకారంగా? నేను ఆకలి కొనినను నీతో చెప్పను అని చెప్పేశాడు. లోకం ఎవరిది? అక్కడే నడుచుండి 12వ వచనంలో లోకమును దాని పరిపూర్ణత ఎవరి? నావే అని చెప్పేశాడు. లోకమంతేనే దేవుంది అన్నప్పుడు, ప్రకృతే ఆయన అన్నప్పుడు, అడవి మృగాలే ఆయన అన్నప్పుడు, పక్షాదులు ఆయన అన్నప్పుడు, పశ్వాదులు ఆయన అన్నప్పుడు, ప్రతివి ఆయన అన్నప్పుడు
అసలు మనం ఎవరి తినేసి ఎవరి అనిపించేసి ఎవరికి ఇచ్చే విషయంలో వెనకడికి వేస్తున్నారు. ఓ ఇశ్రాయేలులారా ఆలకించండి మీరు అంటున్నాడు. విషయం అర్థమైపోతుంది. అపోస్తుల గారు 17వ అధ్యాయం, అపోస్తుల గారు 17వ అధ్యాయము 25వ వచనం నుంచి చదువుదాం. అపోస్తుల గారేమో 17వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం, 17వ అధ్యాయము 25వ వచనంలో దేవుడు ఒక సమాచారం తెలియజేశాడు. మనకు క్రొత్తనంలో కూడా క్లియర్ కట్గా రాశాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని, అందరికనంటే అందరికి ఇచ్చాడండి జీవాన్ని. అంటే ప్రకృతిలో ప్రతి దానికి ఏం చేశాడంటే ఊపిరి ఇచ్చేసాడు. ఎవరికంటే మోగు జీవాలకి. మనకైతే జీవం ఇచ్చాడు, ఆత్మ ఇచ్చాడు, శరీరం ఇచ్చేశాడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు కనుక తనకు ఏదైనా దేవునికి ఏదైనా కోత ఉంటుందా? ఆయనకి ఏదైనా కొద్దిగా ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు అని చెప్పేశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. మనకి క్రేతుల గ్రంథంలో రాసింది ఇక్కడ మరలా ప్రస్తావించాడు లేఖికుడు. భూమియు పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి అని చెప్పేశాడు. ఎవరివి? ప్రభునివి అంటే భూమి దాని పరిపూర్ణత. భూమి ఎంత పరిపూర్ణంగా ఉందంటే దానికి కారకుడు ప్రభువారు, తండ్రి దేవుడు. వీళ్ళెవరు కాకుండా మరొకరు ఎవరో కూడా ఇది ఎంత పరిపూర్ణంగా ఉండడానికి అవకాశం ఉండదండి. సూర్యుడు టయానికి వస్తున్నాడు, టయానికి వెళ్ళిపోతున్నాడు. చంద్రుడు టయానికి వస్తున్నాడు, టయానికి వెళ్ళిపోతున్నాడు. నదులన్నీ సముద్రం నుంచి వస్తే సముద్రంలో నదులన్నీ సముద్రంలోకి వెళ్తా అయినా సముద్రం ఏం చేయట్లేదు, నిండట్లేదు. ప్రతిదీ తన కాలం ప్రకారంగా, టైం ప్రకారంగా, కాలక్రమ ప్రకారంగా ఒక ఆర్డర్లో వెళ్తున్నాయంటే దీనికి కారకుడే ప్రభు. అది చెప్పేశాడు. భూమియు దాని పరిపూర్ణతయు ప్రభునివై ఉన్నవి అని చెప్పేశాడు. కాబట్టి ప్రకృతిలో దేవుడు తయారు చేస్తూ, దేవుడు ఎంత మెటీరియల్ని లేదంత వృక్షాలని ఎంత మానవులు తయారు చేసి మట్టి మానవుడిని దేవుడు జ్ఞాపకం చేసుకోవడానికి ఏ పాటు వాడు మానవుడికి ఎంత అధికారం ఇస్తంటే, మానవుడు దేవునికి ఇవ్వమన్న విషయంలో ఇన్ని అనుభవిస్తున్న మీరు, ఇన్ని తింటున్న మీరు, ఇంత మీద అధికారం ఉన్న మీరు దేవునికి ఇచ్చే విషయంలో ఎందుకు వెనకబడి ఉన్నారో ఓ ఇశ్రాయేలులారా ఆలకించండి అన్నాడు. ఎన్ని అనుభవించేందుకు పొద్దున్నే లేచిన కానీ ఎంత ఫుడ్ తింటారో తెలియదండి మానవులు. ఎన్ని కేజీలు తింటారో, ఎన్ని గ్రాములు తింటారో, అసలు ఎంత తింటారో, ఎన్ని బలైపోతున్నావు నువ్వు తినడానికి, ఎన్ని వృక్షాలు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఏదో ఒక చెట్టు నీడు ఒక వృక్ష ఫలాన్ని తెంపేస్తున్నామంటే అది కాచిన ఎంతైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని ఒక రోజు అనిపించేస్తున్నాం మనం. కానీ ఒక చెట్టు ఆ ఫ్రూట్ రావడానికి ఎంత కష్టపడితే వచ్చిందండి? ఇప్పుడు ఆలోచించారు మీరు? ఆలోచించలే, అనుభవించేస్తున్నారు. కానీ ఆలోచిస్తే ఒక ఫ్రూట్ తన కష్టాన్ని నీకేం చేస్తుంది? ఉచితంగా ఇచ్చేస్తుంది. ఇంత అనుభవించిన మీరు నేను ఇవ్వమన్న విషయంలో మీరు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు, ఎందుకు దొంగతనం చేస్తాను అన్నాడు తండ్రి దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదువుతాం. ఆదికాండము అందరూ తీయండి. ఆదికాండము 1వ అధ్యాయంలో దేవుడు ఒక సమాచారాన్ని తెలియజేస్తాడు. 1వ అధ్యాయము 28వ వచనం. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదువుతాం, చదివేద్దాం. దేవుడు వారిని ఏం చేస్తారంట? ఆశీర్వదించడం. ఎవరిని? ఆదాము గారిని, అవ్వగారిని. ఇది అట్టుకొచ్చేసి వివాహం అన్ని విషయంలో ఘనమైనది, దేవుడు మీ పిల్లల కని విస్తరించి అభివృద్ధి అవ్వండి అంటే ఫలిస్తానన్నది ఎవరిని? అభివృద్ధి పర్సన్ అన్నది, భూమిని నిండించమన్నది ఎవరినండి? అబ్బే ఇది అంతా మనకేం అవసరం. ఎవరికి ఎప్పుడు చెప్తున్నాడో, ఏ సందర్భంలో చెప్తున్నాడో ఖచ్చితంగా ఎరగాలి. దేవుడు వారిని, ఎవరిని? ఆదాము అవ్వల్ని. దేవుడు వారిని ఆశీర్వదించి ఏమన్నాడంట? ఎట్లనగా మీరు ఫలించి, మీరు 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 కాదు, ఎవరో? ఆదాము అవ్వలు. మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని ఏం చేయాలంట? నిండించి. భూమి మీద ఎవరు లేరు అప్పటికి? జనాభా లేదు, భూమి మీదకి ఏం లేవు, జాతులు లేవు, భూమి మీద ఏం లేవు, నల్లవాడు, తెల్లవాడు, పచ్చవాడు, ఎర్రవాడు, జాతులు, భాషలు, వంశాలు ఇవేమీ లేవు. అప్పుడు ఏం చేయాలి? భూమిని ఖచ్చితంగా నిండించడానికి మొట్టమొదటి ఆది దంపతులకు వివాహం చేశాడు దేవుడు.
మరి ఇప్పుడు ఈ వచ్చిన నట్టుకొచ్చి మీకు ఏం చేయాలి? ఆల్రెడీ భూమి నిండిపోయింది చాలా. 130 కోట్ల మంది జనాభా ఉన్నారు భారతదేశంలో. వరల్డ్ వైడ్ 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇంకా నిండింతారా అని అంటే ఇది ఎవరికి అప్లైగా కాదండి, మనకు చెప్పింది దేవుడు. అప్పుడు భూమి మీద ఎవరు జనం లేరని దేవుడు ఏం చేస్తారని, మీరు భూమిని నిండించండి అన్నాడు. అంటే పిల్లలకి అనండి అన్నాడు. వాళ్ళ ద్వారా సంతానం వచ్చింది. ఎందుకంటే ఆదాం అవ్వల నుంచి మొట్టమొదటి సంతానం స్టార్ట్ అవుద్ది. కయ్యను హేబెలు అయితే వాళ్ళ ద్వారా వస్తుంది మొత్తం సంతానం అనేది. తర్వాత నోవాహు సంతతి నుంచి షేము, హాము, యాపెత్ ద్వారా భూమి మీద జనాలన్నీ ఏం చేస్తారంటే విస్తృతం అవుతే జాతులు భాషలు తారుమారు అయిపోతాయి. అప్పుడు జనం లేరు కాబట్టి దేవుడు ఆ మాటలు మాట్లాడు. ఇప్పుడు అటుకొచ్చేసి ఆయన ఏం చేస్తాడంటే, మీరు భూమిని నిండించండి అంటే ఎంత వాక్యాన్ని అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారండి వీళ్ళు. మీరు భూమిని నిండించి ఏం చేయాలంట? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని ఏం చేయాలంట? మీరు లోపరుచుకోండి. అంటే మొట్టమొదట ఆదాము అవ్వలకే ప్రకృతిలో ఏ జీవికైనా పేరు పెట్టే అధికారం ఇచ్చేశాడు. పేరు పెట్టింది ఎవరు తెలుసా? దేవుడు కాదు, ఆదాము గారు. అధికారం అంతలు ఇచ్చేసాడండి. ఎవరికంటే ఆయనకి చెప్పేశాడు అక్కడ దేవుడు, ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్షము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అవుతాయి. ఏంటి మొట్టమొదటి ఆహారం? మొట్టమొదటి మానవుడికి ఆహారం ఏంటంటే దేవుడు చెప్పేస్తున్నాడు, ఇంకో వృక్షములిచ్చు ప్రతి చెట్టు మీకు ఆహారం. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లకును ఆహారం అగునని. సమస్త జీవులకి ఏంటి ఆహారం అంటే పచ్చని చెట్ల ఆహారం అని చెప్పేశాడు. ఎవరు చెప్తుందండి ఇంత బైబిల్ తప్పించే ప్రపంచంలో? ఏ జీవికి ఏ ఆహారం మొట్టమొదటి చెప్పిందే బైబిల్. పచ్చని చెట్లను ఆహారముగా పలికిను ఆ ప్రకారమై దేవుడు తాను చేసినది యావత్తు చూచినప్పుడు అది చాలా మంచిది గ్రహణను అస్తమయమును ఉదయం కలుగగా ఎన్నైంది? 6వ దినమాయను అని చెప్పేశాడు. 2వ అధ్యాయం 19వ వచనం. 2వ అధ్యాయం 19వ వచనంలో దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని ఏం చేసినో రప్పించెను. నెక్స్ట్, జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. ఏం పెట్టాడు? పేరులు పెట్టెను. పేరు పెట్టింది దేవుడు కాదు, పేరు పెట్టింది ఎవరు? ఆదాము. అలాంటి అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరికి ఇచ్చాడు? ఆదాముకి ఇచ్చాడు. అది కణమన్నది, విస్తరించమన్నది, అభివృద్ధి పన్నది ఎవరికి ఇచ్చాడు? ఆదాము అవ్వలకి ఇచ్చాడు. ఇది ఖచ్చితంగా ఎరగాలి. అందుకోసమే ఊరికినే చెప్పలేదండి ప్రభువుని యేసుక్రీస్తు వారు, కైసరుకి ఇవ్వండి, దేవుని దేవుని. దాని వెనకాల ఎంత చరిత్ర ఉంది ఇదేం చెప్పరు. మలాకి తీస్తారు, నిర్గమాగానం తీస్తారు, మహాయిది లేవిగానం తీస్తారు. మీరు ఇవ్వకపోతే శాపం అయిపోతారు అని అంట. ఏంటి చరిత్ర? ఏంటి బ్యాక్గ్రౌండ్? ఏం చేశాడని దేవునికి ఇవ్వాలి? ఎంత బ్యాక్గ్రౌండ్ చరిత్ర వెరిఫికేషన్ చేస్తేనే కానీ ఏది ఎవరికి ఇవ్వాలి, ఎవరు ఏమిస్తున్నారు అనేది తెలియలేదు. ఇప్పుడు దాకా మనం ఆలోచించింది ఎందుకు ఇవ్వాలో చూసాం. అసలు ఇవ్వడానికి దేవుడు ఆజ్ఞ పెట్టడానికి కారణం ఏంటో చూసాం. అసలు ఏంటి కైసరవేవి, దేవుని వేవి, దేవునికి ఏం చెల్లించాలి, కైసరికి ఏం చెల్లించాలి అనేదాన్ని తరువాయి భాగంలో మనం చేద్దాం.